హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తన్మయ్స్ వరల్డ్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే చూసేయండి. మన ఇంట్లో ఏదైనా పూజలు ఉంటే బిఫోర్ డే నుంచే చాలా హడావిడి ఉంటుంది కదా. మేమైతే ముందు రోజే మార్కెట్కి వెళ్ళి పూజకి కావాల్సిన అన్నీ తీసుకొని వచ్చి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తున్నాము. పూలదండలు, మామిడాకులు అన్నీ పెట్టేశాము. పీటకి పసుపు ఇంకా కుంకుమ కూడా ముందు రోజే పెట్టేశాము, ఎందుకంటే నెక్స్ట్ డే అసలు టైం ఉండదు, చాలా హడావిడి అయిపోతుంది నెక్స్ట్ డే అయితే. నేనైతే ఇక్కడ కింద అరిటాకు వేసి అరిటాకు మీద అయితే పీటనైతే పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి పూజకి కావాల్సినవి అయితే అరేంజ్ చేసేస్తున్నాను. నాకైతే ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్, మంచిగా చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. మా అమ్మ ఏమో ప్రసాదాలు చేస్తుంది, నేనేమో పూజకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తాను. నేనైతే చాలా ఇష్టంతో అన్నీ నేర్చుకొని మంచిగా చేస్తాను. ఒకవేళ నాకు ఏదైనా తెలియకపోతే, అర్థం కాకపోతే పెద్దవాళ్ళని అడిగి నేర్చుకొని చేస్తాను. నాకు ఇలాంటి పూజలు అయితే చాలా ఇంట్రెస్ట్. మేమైతే ఇలా కలశం పెట్టుకొని చేస్తాము. ఇలా కలశం పెట్టి చుట్టూ కూడా ఫ్లవర్స్తో అలంకరిస్తున్నాను. మాకైతే తోరణాలు కూడా ఉంటాయి, సో ఇక్కడ నేనైతే తోరణం చేస్తున్నాను. తోరణం చేసి పసుపు రాసి ఒక ఫ్లవర్ ఆర్ తమలపాకు పెట్టాలి. సో మనం ఏ పూజ చేసినా ఫస్ట్ పసుపు గణపతిని చేయాలి కదా. నేను ఇక్కడైతే పసుపు గణపతిని చేస్తున్నాను. అండ్ ఫైనల్గా చాలా సింపుల్గా ఇలా అయితే అలంకరించాను. పూజకి అయితే లేట్ అయిపోతుంది అని మా అమ్మ అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తుంది. మా అమ్మ అయితే దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే పసుపు గణపతికి పూజ చేసి, తోరణాలకి కూడా పూజ చేసి, ఆ తర్వాత అమ్మవారికి పూజ చేస్తాము. మనం చేసిన ప్రసాదాలు అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి కథ చదువుతుంది మా అమ్మ. అంటే ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అవన్నీ ఉంటాయి. ఇలా అయితే మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. 9 or 5 ప్రసాదాలు పెట్టి మేమైతే 5 రకాల ప్రసాదాలు పెట్టాము. ఇలా పూజ అయిపోయాక మా అమ్మ అందరికీ వాయినాలు ఇస్తుంది. ఈసారి అయితే మా ఇంటికి బాలముత్తైదు వచ్చింది. ఎంత క్యూట్గా వాయినం తీసుకుంటుందో. దండం పెట్టుకుంటుంది మంచిగా. ఇటువైపు కొమ్ముడు ఇటువైపు
ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ పులిహోర, పరవాన్నం, దోసకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, పూర్ణాలు, అప్పడం. ఇది మీరు అప్పలం అంటారా అప్పడం అంటారో కామెంట్ చేయండి. ఇంకా సాంబార్ అండ్ పెరుగు. ఇలా అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసాము. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్తో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.